నమస్కారం, ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన ప్రాంతాలలో మౌలిక వస్తువులు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ. పవిత్రోత్సవాల్లో 2వ రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అర్చకులు. వైకాపాకు అబద్ధాలు ప్రచారం చేయడం వెన్నతో పెట్టిన విద్య. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన చంద్రగిరి ఎమ్మెల్యే శాప్ చైర్మన్. ఘనంగా మాన్సూన్ ప్లాంటేషన్ ప్రోగ్రాం 2026. తిరుపతి నగరంలోని జీవకొండ ప్రాంగణంలో 250 చెట్లు నాటిన అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ రామకిషోర్. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ముదిరాజ్ సామాజిక వర్గానికి తక్షణమే ప్రత్యేక అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముదిరాజ్ కులస్తులు 25 లక్షలకు పైగా నివసిస్తున్నారని, అయినప్పటికీ ఆర్థికంగా, విద్యాపరంగా బీసీ కులాల్లో తీవ్రమైన వెనుకబాటుతనానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ముదిరాజు సంఘం తరఫున విన్నవించుకుంటున్నటువంటి విజ్ఞప్తి ఏమంటే, ముదిరాజులు రాష్ట్రంలో 20 లక్షల మంది జనాభా ఉన్నాము. ఈ 20 లక్షల మందికి గాను ఎటువంటి గుర్తింపు లేదు. మాకు ప్రత్యేకమైనటువంటి కుల వృత్తి కూడా లేదు. వ్యవసాయ కూలీలు కాదు, మత్స్య కార్మికులు గాను జీవిస్తున్నామే తప్ప మాకు ఎటువంటి ఆదరణ కానీ, అభివృద్ధి కానీ ఈ యొక్క రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. దయచేసి కూటమి ప్రభుత్వానికి మా యొక్క ముదిరాజులు రాష్ట్రం మొత్తం పైన కూడా తెలుగుదేశం పార్టీ అయితేనేమి, కూటమి ప్రభుత్వానికి అయితేనేమి అండదండగా ఉన్నాం ఇప్పటి వరకు కూడా. అది ప్రభుత్వం వారు గుర్తించి మా కులానికి, మా ముదిరాజు కులానికి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను. అన్ని కులాలకి ఇప్పటి వరకు తగు న్యాయం చేసే ప్రభుత్వం వారు ఒక్క ముదిరాజు సంఘాన్ని మాత్రము పక్కన పెట్టి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి మా ముదిరాజు సంఘానికి ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ను తక్షణం ఏర్పాటు చేసేందుగా కోరుతున్నాం. అదేవిధంగా మాలో పిల్లలు చాలా వరకు చదువుల విషయంలో చాలా వరకు వెనకబడి ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్నింటిలోనూ వెనకబడి ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు కాకముందు, తెలంగాణలో ఉన్నప్పుడు ఉన్నటువంటి బలం వేరు మాకు. మేము సపరేట్ అయిన తర్వాత ఇక్కడ బలమైన నాయకత్వం లేకుండా ఉందని అనుకుంటున్నాం. కానీ ఉన్నారు. ఎందుకనో వాయిస్ ఇవ్వడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారు. అందులో నేను ఒకే విషయం అడుగుతున్నా, పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ మన కులం తరపున ఇవ్వమని అడుగుతున్నాను. 175 నియోజకవర్గాల్లో 175 మంది రిప్రజెంటేటివ్స్ వెళ్ళి జనాభా తరపున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. వారు ముఖ్యమంత్రి గారికి, కూటమి పెద్దలకు తెలియజేస్తారు. అంటే మనం చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇందులో. అంటే మన సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామా లేదా అనేది మాకే అనుమానంగా ఉంది. మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి వద్దకు కానీ, కూటమి పెద్దల దగ్గరకు కానీ తీసుకెళ్లారా లేదా అనేది కొంచెం అనుమానంగా ఉంది. తీసుకొని వెళితే అన్ని బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ముదిరాజులకు మాత్రం ఎందుకు చేయదు? చేస్తుంది. సరైన ప్రాతినిధ్యం లేదు. కావున ప్రభుత్వంలో గవర్నమెంట్కి సపోర్ట్ చేసినటువంటి అందరూ ఇందులో పార్టిసిపేట్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారి వద్దకి ఈ విషయాన్ని పత్రికాముఖంగా మీరు కూడా తీసుకుని వెళ్ళి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక టాటానగర్, పీకే లేఅవుట్తో పాటు పలు ప్రాంతాల్లో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు జాతీయ జెండాలను అందజేసి తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ వారింటి మీద జాతీయ జెండాని ఎగరవేయాలి. ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి
మనం దీన్ని పండగలాగా జరుపుకోవాలి. హర్ ఘర్ తిరంగా ప్రతి ఒక్కరూ వారి వారి ఇంటి మీద జాతీయ జెండా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు పండగలాగా చేసుకుని ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవాన్ని మనందరూ ఘనంగా జరుపుకోవాలని మన ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఈసారి అమరావతిలో కూడా కూటమి గవర్నమెంట్ భారీ ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సన్నద్ధం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ హాజరయ్యి ప్రతి ఒక్కరూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మన స్వాతంత్రానికి వచ్చేదానికి స్వాతంత్ర సమరయోధులందరూ మనం అందరూ గుర్తించుకోవాలని, వారి బాటలో మనం అందరూ పయనించాలని కోరుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. గతంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టేందుకు వైకాపా ఎలాంటి కుట్రలు చేసిందో నేడు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డిఎస్సి ప్రక్రియపై కూడా అదే రీతిలో అబద్ధపు ఆరోపణలు చేస్తోందని టీడీపీ నాయకులు రవినాయుడు, మహేష్ యాదవ్ తదితరులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వైఎస్ఆర్సీపీ తీరుపై నిప్పులు చెరిగారు. నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి అప్పీల్ చేస్తున్నాం. నిజంగా వీళ్ళకి మీ మీద ప్రేమ ఉండుంటే, నిజంగా ఏ పక్షానో ఎక్కడో చోట వాళ్ళకి మీ మీద సానుభూతి ఉండుంటే 2019-24 మధ్యలో మీరు అనేక పోరాటాలు చేశారు. డిఎస్సి ఎప్పుడు ఇస్తారంటూ జగన్మోహన్ రెడ్డి ఇంటికి 12 సార్లు వెళ్ళారు. అసెంబ్లీకి 9 సార్లు వెళ్ళారు. 12 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి, 9 సార్లు అసెంబ్లీకి, జిల్లా కలెక్టరేట్లకి 29 సార్లు, జిల్లా కలెక్టరేట్ల దగ్గర 29 సార్లు, ఎంఆర్ఓ ఆఫీసులకి. అప్పుడు నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు, డిఎస్సికి ప్రిపేర్ అయిన వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు టెంట్లు వేసుకొని కూర్చున్నారు చూడు, కాళ్ళు ఉప్పుకుంటా. ఈ వయోవృద్ధులు, ఈ రాజకీయ నిరుద్యోగులు, కుహానా మేధావులు వాళ్ళు ఎక్కడున్నారు? నిజంగా మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అడుగుంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీరు ఆ రోజు 2019లో మెగా డిఎస్సిని పెడతా, ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేస్తాను, నమ్మండి అని చెప్పి మీరు తిరిగారు. మీరు డిఎస్సి ఇవ్వడం లేదు, నిరుద్యోగులంతా రోడ్డు ఎక్కారు, ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలి అని చెప్పి మీరు అడుగుంటే ఈరోజు మిమ్మల్ని నమ్ముంటారు. ఆ రోజు ఎక్కడ పడుకో అన్నారా? ఏ కొంపలో పడుకో అన్నారు? అప్పుడు ఎందుకు దీక్షలు చేయాలా? అప్పుడు ఎందుకు మాట్లాడాలా? కేసులు పెడితే ఏం చేశారు మీరు? డిఎస్సి అభ్యర్థులు నిన్న కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ సాక్షిగా టీచర్లందరూ గలమిప్పారు, మద్దతు తెలిపారు. ఇది మెగా డిఎస్సినే, ఎక్కడ తప్పులు జరగలేదు, మేమే దానికి సాక్షి అని చెప్పి వాళ్ళు గలం విప్పితే అక్కడ మాట్లాడారు. మా మీద ఆ రోజు మీరు కేసులు పెట్టారే, ఆ రోజు ఈరోజు ఇక్కడున్న ఎవరైతే టెంట్లు వేసుకున్న వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. దాని మీద ఇంకా ఎందుకు స్పందించలేదని అడుగుతున్నాం. దాని మీద ఎందుకు స్పందించడం లేదు? టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేవని అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినప్పుడు ఈ జన్ జడ్లో జన్ జీలో ఏందో మాకు అర్థం కాల. దానికి ఏం పేరు పెట్టాలో కూడా మాకు అర్థం కాల. ఇంకొత్త పేరు పెట్టాలి వీళ్ళకి. డాన్సర్లు వీళ్ళు. బహుశా వీళ్ళని చూసినప్పుడు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాల రాష్ట్రంలో ఉన్న ప్రజలకి. ఆ టెంట్లు కాకి పోవాలంటే అసహ్యంగా ఉంది జనాలకి. ఆ కుహానా మేధావులు దాని మీద ఇంతవరకు స్పందించాల. మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల మీద గత ప్రభుత్వంలో కేసులు ఎందుకు పెట్టారు? బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టులు ఖాళీగా లేవని చెప్పినప్పుడు మేధావులు అని చెప్పుకుంటున్నా, నిరుద్యోగుల పక్షాన అని చెప్పుకుంటున్నా వీళ్ళెందుకు ఆ రోజు స్పందించలేదు, మాట్లాడలేదు? ఓడిపోతే గుర్తొస్తారు వీళ్ళకి నిరుద్యోగులు, యువత. గెలిచినప్పుడు గుర్తురారు, వీళ్ళకి పోరాటాలు చేసినప్పుడు గుర్తురారు, ఇప్పుడు గుర్తొస్తారు. ఇదే వాళ్ళు వేసుకున్న టెంట్ ఉంది కదా తిరుపతిలో, 18 రోజులు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏబీఈపీ, అఖిలపక్ష విద్యార్థి యువజన సంఘాలు రోజుకొక వినూత్న కార్యక్రమాలు చేశారు డిఎస్సి మీద. ఆ రోజు ఎందుకు మద్దతు తెలపలేదు అని అడుగుతున్నా. సిబిఐ మీద కేసులు పెట్టింది మీరు, ఈరోజు సిబిఐ కావాలంట వీళ్ళకి. సిబిఐ రావాలంట. యాడికి రావాలా? వస్తే కర్నూలులో కేసులు ఎందుకు పెట్టారయ్యా మీరు? కేసులు ఎందుకు పెట్టారు అని అడుగుతున్నాం. సిబిఐ మీద సిబిఐని ఎందుకు అడ్డుకున్నారని అడుగుతున్నాం. ఈరోజు సిబిఐ గుర్తొచ్చింది వీళ్ళకి. మరి వివేకానందరెడ్డి కేసులో సిబిఐని మీరు ఎందుకు రమ్మని పిలవడం లేదు, ప్రశ్నించడం లేదు? సిబిఐని రమ్మని పిలవండి. వివేకానందరెడ్డి గారి కేసులో కూడా రండి. సునీతమ్మ గారు నిన్న కన్నీటి పర్యంతం అయిపోయారు. తండ్రి హత్యకు గురయ్యారు. 7 సంవత్సరాల నుంచి ఆర్తనాదాలు పెట్టిన నీ చెల్లి
మీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి గారి హత్య. ఆ రోజు కూడా మా మీద వేసేసారు, ఇప్పుడు డిఎస్సి వేసేసినట్టు. నారాసుర రక్త చరిత్ర మీరే వేసేసేది, మా మీద వేసేసేది. దానికి ఇంకోటి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, ఆ ఆడియో కాల్ ఉంది చూసినారా, ఎవరు అనుకుంటున్నారా? ఈ 15 లక్షల ఎపిసోడ్ ఉంది చూడండి, వైసీపీ కార్యకర్త వీడే రోసయ్య, ఆ ఫోన్ నెంబర్ వీడిదే, ఇతందే. వీడు నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు. వీళ్ళే మాట్లాడేసి, వీళ్ళే చెప్పేసి, వీళ్ళే ఆడియో రికార్డ్ చేసేసి మళ్ళీ ఎత్తి మా మీద వేసేసేయండి, మసిగుడ్డ వేసేయండి. వివేకానంద రెడ్డి గారిని ఎట్ట తల పగల కొట్టారో, తల ఎలా నరికేశారో ముక్కలు ముక్కలుగా, ఈరోజు డిఎస్సి మీద కూడా అలాంటి కొత్తే జరుగుతోంది, అభియోగాలు వేస్తున్నారు. మరి సిబిఐని ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐని వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ కేసు పెట్టాలని కోరుకున్న ఈయన సిబిఐ వస్తే సిబిఐ మీదే కేసు పెట్టా. నిజమా కాదా? ఇది కర్నూలులో ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు కేసులు పెట్టారు? ఒకవేళ తప్పు జరిగింది ఎవరి మీద కోర్టుకు వెళ్ళాలి? తప్పు చేసిన వాడి మీద కోర్టుకు వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? బాధితుడు వెళ్తాడు. వీళ్ళకేం పని బాట లేదు, వీళ్ళకేం పని? నేను అడుగుతున్నాను, వీళ్ళకేం పని బాట లేదా? వీళ్ళకే బాధితుడు కదా కోర్టుకు వెళ్ళాలి. ఆడ కూడా కోర్టులో అడిగా, అభ్యర్థులు రాకుండా మీరు ఎందుకు వస్తున్నారంటే, అభ్యర్థులు భయపడుతున్నారంట. మన 300 కేసులు వస్తే మన భయపడితే 300 కేసులు ఎట్టొస్తాయా అని అడిగితే దానికి మాటలా, దానికి నోరులా, దానికి స్పష్టతలా రోజు మాట్లాడుతున్నారు. కాబట్టి ఏమాత్రం ఇంక వీళ్ళకి లేదులే, సిగ్గు శరం ఏముంటుంది, ఇంక నేను దాన్ని మాట్లాడినా కూడా అది పెద్ద బూత్ అవుతుంది. పర్యావరణ పరిరక్షణ, హరిత తిరుపతి సాధన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న మాన్సూన్ ప్లాంటేషన్ ప్రోగ్రాం 2026లో భాగంగా ఆదివారం ఉదయం అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి డీఎస్పీ పర్యవేక్షణలో అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ రామకిషోర్ నేతృత్వంలో జీవకోనలోని శ్రీ జీవలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సుమారు 250 రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీఐ రామకిషోర్ మాట్లాడుతూ, భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుపతిని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు మరియు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది, అటవీశాఖ అధికారులు, దేవాలయ కమిటీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మాన్సూన్ ప్లాంటేషన్ 2026 ప్రోగ్రాంలో భాగంగా మా ఎస్పీ గారు శ్రీ సుబ్బనాయుడు ఐపీఎస్ గారు మరియు మా డిఎస్పీ గారు భక్తవత్సలం సార్ ఆదేశాల మేరకు జీవకోన శివాలయం పరిసర ప్రదేశాలలో 250 మొక్కలు మా అలిపిరి పోలీస్ సందర్భంగా పాతడం జరుగుతుంది. మా పోలీస్ సిబ్బందే కాకుండా ఈ దేవస్థాన సిబ్బంది, ఫారెస్ట్ సిబ్బంది మరియు లోకల్ ప్రజల యొక్క సహకారంతో ఇక్కడ 250 మొక్కల్ని వన మహోత్సవంలో భాగంగా నాటి వాటిని కొన్ని రోజులు అంటే అవి కొంత పెరిగేంత వరకు సంరక్షించి పచ్చదనం పెరిగేలాగా కృషి చేయాలని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ 250 మొక్కలు నాటుతున్నాం. వారం నుంచి జరుగుతూ ఉంది. ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ్వాచనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంచడం కనుల పండుగ జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీటితో స్వామివారికి అభిషేకం చేశారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులు, బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అలాగే విశ్వక్సేనుడు, ద్వారపాలకులు, భాష్యకారులు, గరుడాల్వార్, హోమగుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం శ్రీ సీతాలక్ష్మణులు బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అతి ముఖ్యమైన పోలవరం బహుళార్థిక ప్రాజెక్టు పనులు తీవ్ర ఆచరణ రాహిత్యానికి గురై పురోగతి లేక నత్తనడకన సాగుతున్నాయని రాయలసీమ మేధావుల ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల పనితీరు, నిర్లక్ష్య ధోరణి కారణంగానే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోందని విమర్శించారు. గత కొంతకాలంగా పోలవరం నుంచి రాయలసీమకు నీళ్ళిచ్చే ప్రయత్నం, పోలవరం టు బనకచెర్ల 80,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు రూపొందించడం, డిపిఆర్ రూపొందించడం, కేంద్ర అనుమతి కోరడం, కేంద్రం తిప్పి పంపింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం రాయలసీమకు న్యాయం జరిగిపోతుంది, పోలవరం ద్వారా
బనకచెర్ల దగ్గరికి 200 టీఎంసీలు తీసుకొస్తాం అని ఈరోజు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఈ స్కీమ్ ఎలాంటిదంటే ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటారు. అంటే మనకు రాయలసీమ ప్రాంతం సముద్ర మట్టానికి 900 అడుగు ఎత్తులో ఉన్నాం. పోలవరం అనేది 900 అడుగులు కింద ఉన్నాం. అంటే రాయలసీమలో లభ్యమవుతున్నటువంటి మనం వస్తున్నటువంటి కృష్ణా తుంగభద్ర నదీ జలాలను కింద కుదిలేయడం, మళ్ళీ కింద నుంచి లిఫ్ట్ చేసి 80,000 కోట్లు బట్టి మళ్ళీ పైకి పోయడం. అందుకే నేను దీన్ని ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం అంటున్నాను. కిందకి ఎందుకు కుదలాలి నీళ్ళు, మళ్ళీ కింద నుంచి పైకి లిఫ్ట్ కొట్టడం ఏంటి? దీనికి 80,000 కోట్ల రూపాయలు ఈరోజు ఎస్టిమేషన్. బనకచెర్ల దగ్గర చేసే ప్రయత్నం ఎంత సాధ్యం కాదని చెప్పే ముందు మొదట ఏం కోల్పోతున్నాం? గతంలో పట్టిసీమ అన్నారు, 80 టీఎంసీలు అన్నాం. ఆటోమేటిక్గా కర్ణాటక, మహారాష్ట్ర దాదాపు 40 టీఎంసీలు కృష్ణలో తీసుకుంటా ఉంది. మీరు పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము ఎగువ బాగానే కృష్ణా తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే నీళ్ళు తగ్గిపోతున్నాయి. రేపు 200 టీఎంసీలు తీసుకుంటామంటే దీంట్లో కూడా మళ్ళీ కర్ణాటక, మహారాష్ట్రలో మేము పైన తీసుకుంటామని వాదన తీసుకొస్తారు. మీకు నీళ్ళు కింద దొరుకుతున్నాయి కదా పోలవరంలో అనే పేరుతో. అంటే నీళ్లు హక్కు కోల్పోతున్నాం, ఎంత నీళ్ళు వస్తున్నాయనేది ప్రశ్న. ఇది మొదట జరిగే ప్రమాదం. దీంతోపాటు ఈరోజు పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల ఉంది. మనం పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు తీసుకుంటున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నుంచి 900 అడుగుల ఎత్తు పైకి తీసుకొచ్చి లిఫ్ట్ల ద్వారా 200 టీఎంసీలు 80,000 కోట్ల ఎస్టిమేషన్తో చేస్తున్నారు. 80,000 కోట్లతో ఎస్టిమేషన్ చేసి అది నీళ్లు 200 టీఎంసీలు తీసుకొచ్చినా మళ్ళీ రాయలసీమ ప్రాజెక్టులన్నీ కట్టాలి, నీళ్లు తీసుకోవాలి. బనకచెర్ల ఏం ప్రాజెక్ట్ కాదు, హాఫ్ టీఎంసీ కూడా ఉండదు అక్కడ, అది హెడ్ రెగ్యులేటర్ మాత్రమే. మళ్ళీ ఒక 30-40 కోట్లు అంటే 150,000 కోట్లు ఖర్చు పెట్టి 200 టీఎంసీలు తీసుకొస్తా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జీతాలకు కూడా డబ్బులు లేవంటున్నారు. మరి 150,000 కోట్లు పెట్టి ఎప్పుడు కట్టాలి, ఎప్పుడు రాయలసీమకు నీళ్ళు తీసుకురావాలి? ఈరోజు బనకచెర్ల నుంచి 3 కాలువలు, ఎస్ఆర్బీసీ గోరుకల్లు ద్వారా గాలేరు నగరి మనకు కూడా నీళ్ళే వస్తాయి, తెలుగుగంగ ద్వారా చెన్నైకి, మరియు నిప్పుల వాగు 45,000 క్యూసెక్కుల డ్రాయింగ్ కెపాసిటీ ఈ 3 కెనాల్స్కి ఉంటుంది. మన ప్రాజెక్టులు ఉన్నాయి, వెలుగోడు ఉంది, బ్రహ్మంసాగర్ ఉంది, గోరకల్లు ఉంది, అదేవిధంగా జమ్మలమడు దగ్గర మైలవరం ప్రాజెక్టు ఉంది, గండికోట ఉంది, సర్వరాయ సాగర్ ఉంది, అదేవిధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. వీటన్నిటికీ మనం కానీ తెలంగాణతో సమానంగా ఈ 10 రోజులు కానీ నీళ్లు మ్యాక్సిమం తీసుకొని ఉంటే కనీసం ఎలినో ఎఫెక్ట్ వల్ల తాగునీటి సమస్యన రాకుండా ఉండేది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో అన్నీ ఒక అంద్రినివా వరకు 840 వరకు నీళ్ళు తీసుకోవచ్చు. కానీ అదర్ దెన్ రాయలసీమ కీలక ప్రాజెక్టులన్నిటికీ పోతిరెడ్డిపాడు ద్వారా రావాలి. పోతిరెడ్డిపాడు ద్వారా అంటే 854 పైనుంటే వస్తుంది. ఈరోజు మనం సరైన మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల కిందకి నీళ్ళు వెళ్ళిపోతే పోతిరెడ్డిపాడు నీళ్ళు రాకపోతే మన తిరుపతికి కూడా నీళ్ళు రావు. ఎందుకని ప్రభుత్వం వాళ్ళు చేసే నిబంధనలకు భిన్నంగా చర్యలను అడ్డుకోరు. సరే అడ్డుకోలేకపోయారు, కనీసం నువ్వన్నా తీసుకోవాలి. తీసుకుంటే ఏమవుతుంది, మన నీళ్ళు మనకు వచ్చుండేటివి ఇద్దరు గొడవ పడ్డా కాబట్టి ఆపేస్తుంటారు. భారతదేశంలో విభిన్న రకాల ఆదివాసీ తెగలు ఉన్నాయని, అనాది కాలం నుండి ఆదివాసీలు కొన్ని తెగలు నవ సమాజంలో ఇమడగలిగిన మరికొన్ని తెగల వారు ఇంకా అడవుల్లో జీవిస్తున్నారని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం తిరుపతిలోని కచపి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా స్థానిక ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, జేసీఆర్ గోవిందరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు నాకు తెలిసి ఇంకెక్కడ ఇన్ని వివిధ రకాలైనటువంటి తెగలు మేబీ 1-2 దేశాలు తప్పిస్తే, బ్రెజిల్ ఇట్టాడు తప్పిస్తే ఇంకెక్కడ లేవు ఇన్ని రకాల తెగలు. కేవలం ఆంధ్ర కాదు, మీరంతా చూసుకోవాల్సింది భారతదేశం మొత్తం. ఇన్ని విభిన్న తెగలు కలిగినటువంటి మన భారతదేశం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలన్నిటి కూడా మానవులు అందరికంటే వీళ్ళు ముందొచ్చారు. వాళ్ళ నుంచే మనందరం కూడా భాష, సంస్కృతి అనేవి వాళ్ళ నుంచి ముందు మిగతా తర్వాత వచ్చినటువంటి సివిలైజేషన్స్ కానీ తెగలన్నీ కూడా వాళ్ళ నుంచి నేర్చుకున్నాయి. అదేవిధంగా కాలక్రమేణా ఎక్కువ శాతం వీళ్ళందరూ కూడా అడవుల్లోకి వీటికి పరిమితం అయిపోయి నవ సమాజంలో కొన్ని చోట్ల కలిసి ఉండగలిగారు, కొన్ని చోట్ల ఇంకా కొంచెం దూరంలోనే ఉంటున్నారు. వీళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళ సమస్యలు, వాటికి తీసుకోవాల్సినటువంటి పరిష్కారాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. వాళ్ళ సమస్యలు కూడా మిగతా వాళ్ళలాగా కాకుండా చాలా విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఇంకా బేసిక్ ఫెసిలిటీస్, రోడ్డు, తాగునీరు, వీటన్నిటికీ ఇంకా సమస్యలు ఉన్నటువంటిది వాస్తవమే. అయినప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం
గడిచిన 2 సంవత్సరాల్లో ఒకవైపు ఏదైతే షెడ్యూల్డ్ 5 ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీల కోసం నిన్న కూడా మనం చూసాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు చెప్తున్నారు సుమారుగా 2,300 కోట్ల రూపాయల నిధులతో గడిచిన 2 సంవత్సరాల్లో రోడ్డు లేని వాటన్నిటికి కూడా హ్యాబిటేషన్స్ అన్నిటికి కూడా రోడ్లు వేయడం జరిగింది. సుమారుగా 2,300 కోట్ల రూపాయల. మెయిన్ మేము ఫోకస్ చేసేది పిల్లల గురించే. మీరు కనుక ఈరోజు మీ భవిష్యత్తు కనుక బాగుపరుచుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలతో మీ కష్టం కూడా కొంచెం తోడు చేస్తే ఖచ్చితంగా మన దేశం మంచి చేతుల్లో పడుతుందనేది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఈ ఉత్సవాలు 1982 నుంచి కూడా భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అనేక ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరి యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, ఇక్కడ కూడా నాయకులందరూ కూడా కలెక్టర్ గారికి ఇక్కడున్న సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటి పరిష్కారం కొరకు కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని కూడా హామీ ఇవ్వడం మనం చూసాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే మనవారు నివసించే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అభివృద్ధి కొరకు అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక విధాలుగా కూడా సహాయపడడమే కాకుండా విద్యలో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఉన్నత స్థాయి చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మెస్ ఛార్జీలు కానీ ఇంకోటి కానీ అనేక విధాలుగా కూడా వాళ్ళకి అండగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని, అధికార బలంతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాల 3 నెలల కాలం పూర్తి చేసుకున్నప్పటికీ అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఆ రోజు మేనిఫెస్టోలో ఎన్నో చెప్పారు, అవేవి జరగట్లేదు అనేటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సమస్యలు తీసుకువెళ్తాం. గతంలో కొన్ని మేము తయారు చేస్తాం, కొన్ని సాధించుకున్నాం, మరిన్ని సాధించుకునే దిశగా ఈ కార్యక్రమం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. దీంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వేద విజ్ఞాన పరిషత్తుకు సంబంధించినటువంటి వీసీ రాణి సదాశివమూర్తి గారిని ఈ చైర్మన్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక ఉత్తముడు, వేదం అధ్యయనం చేసినటువంటి వ్యక్తిని అన్యాయంగా అగౌరవపరుస్తూ ఆగమేఘాల మీద తీసేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. కలుద్దామని వెళ్ళినా కూడా ఆ చైర్మన్ ఏ రకంగా ప్రవర్తించాడో చాలా ఇది బ్రాహ్మణ జాతికి అవమానకరమైనటువంటి విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తయారైంది అంటే, అటు విశాఖపట్నం దగ్గర పంచదారుల కొండ అని ఉంది. ఆ పంచదారుల కొండ శివుడికి సంబంధించినట్టు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఎమ్మెల్యేలు లక్షల టన్నులు కొట్టేశారు. హిందూ ధర్మం గురించి కాపాడాల్సినటువంటి ప్రభుత్వము, దానికి పదే పదే కట్టుబడి ఉన్నానని చెప్తున్న ప్రభుత్వము ఏ రకంగా కొండల్ని కొట్టేసి ఏ రకంగా లక్షలాది టన్నులు తరలిస్తారు. దాని మీద తూతూ మంత్రంగా ఒక ఎంఆర్ఓని, ఒక ఆర్ఐని ఎవరినో సస్పెండ్ చేశారు. దాని మీద చర్యలు తీసుకోవద్దా? అట్లాగే ఇక్కడ కూడా ఒక సాధుకొండ అని చెప్పి నిన్నే ఈ జిల్లా మదనపల్లి సంబంధించినటువంటి జిల్లాలో సాధుకొండ అని చెప్పని ఉంది. తంబళ్ళపల్లిలో మల్లయ్యకొండలో భాగం ఈ సాధుకొండ కూడా. అక్కడ కూడా మైనింగ్, అది కూడా సాధువులందరూ కూడా పోయి ఆ కొండ మీద నానా ఇది చేశారు. అంటే దేవుడి పేరు చెప్పి దేవుడి ప్రతిష్టని కాపాడేటటువంటి, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా చేయట్లేదు అని చెప్పని ఇవన్నీ కూడా ఉదాహరణలన్నీ కూడా అవుతున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ప్రజల యొక్క గొంతుని నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల తరపున రాజకీయ పార్టీలు మాట్లాడతాయి, శాంతియుతంగా మాట్లాడతాయి. వాళ్ళకు ఉన్నటువంటి డిఎస్సి తరపు నిరుద్యోగ యువకులకు కానీ, అలాగే విద్యార్థులకు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి ఆడబిడ్డ నిధి కానీ, అలాగే నిరుద్యోగ భృతి కానీ, దాని తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే మొన్న విజయవాడలో తెలుగుదేశం ఎమ్మెల్యే దౌర్జన్యంగా దాడి చేసి పోలీసుల సమక్షంలో టెంట్ పీకేసి నానా బీభత్సం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. ఎవరిని పోలీసులు
అడ్డుకోవాలి. రౌడీజం చేయడానికి వచ్చిన వాళ్ళని, దౌర్జన్యం చేయడానికి వచ్చిన వాళ్ళని అడ్డుకోకుండా మమ్మల్ని బలవంతంగా అక్కడి నుంచి తీసేసి ఆ టెంట్ ధ్వంసం చేసి మళ్ళీ ఆ టెంట్ అక్కడే పెట్టి కూర్చుని మళ్ళీ తిరిగి మా మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఈరోజు పత్రికల్లో చూస్తా ఉన్నాం. అంటే ప్రజలకు శాంతియుత మార్గంలో నిరాహార దీక్ష చేస్తుంటే మీరు ఆ రకంగా మీ ప్రభుత్వము, మీ ఎమ్మెల్యే, మీ పోలీసులు నిశ్చేష్లుగా పోలీసులు మారిపోయారు, రౌడీలుగా ఎమ్మెల్యేలు మారిపోతే ఏం చెప్తున్నారు మీరు? ఏం సందేశం ఇస్తున్నారు? ఇందాక రఘుపతి గారు చెప్పినట్టు నేను అక్కడెక్కడో జిల్లాలోకి వెళ్ళి 2 నిమిషాలు పట్టదు అని అన్నారట. అంటే మీరు ఏం సందేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తున్నారు? కాబట్టి ప్రజల యొక్క గొంతుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మారాము. ప్రజల కోసం ప్రతి సమస్యని ప్రభుత్వం నిలదీస్తుంది. రోడ్ల మీదకి రావద్దనంటే ఇప్పుడు ర్యాలీ చేయాలి. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ర్యాలీ చేయమని చెప్పి పార్టీ పిలిపించింది. శాంతియుతంగా ర్యాలీ చేయాలి, లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ర్యాలీ చేస్తాము, లేకపోతే ఘర్షణ వైఖరి లేకుండా ర్యాలీ చేస్తాము. అసలు ర్యాలీ చేయడానికే వీల్లేదు అని ఒక పాశవికమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండటం అనేది సరైనటువంటిది కాదు. ఈ ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మళ్ళీ ఉపన్యాసాల్లో చెప్తారు ప్రజాస్వామ్యంలో మాట్లాడేటటువంటి ప్రజల తరపున మాట్లాడేటటువంటి హక్కు ఎవరికైనా ఉన్నది అని చెప్తారు. మరి దీని మీద ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? దీని మీద ఎందుకు వద్దని చెప్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా పునరాలోచన చేయాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తిరుపతిని కేవలం ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తిరుపతి చంద్రగిరి శాసనసభ్యులు పేర్కొన్నారు. ఏఆర్ ఎకోసి సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ తిరుపతి కార్యక్రమంలో భాగంగా కపిలతీర్థం వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఆర్ని శ్రీనివాసులు, పులివర్తి నాని, సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. ఏఆర్ ఎకోసిస్ సంస్థ వారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి సభకు ఇచ్చేసినటువంటి సోదరులు సీనన్న గారికి, సుగుణక్క గారికి, కిరణ్ రాయల్ గారికి, శేఖర్ గారికి, రాధాదేవి గారికి, రాజారెడ్డి గారికి, మధు గారికి, ఈశ్వరెడ్డి గారికి, శేఖర్ గారికి, వాళ్ళ యజమాని అయినటువంటి మన రాజ్ కిరణ్ గారికి, చరణ్ గారికి అందరికి కూడా పేరు పేరున మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గతంలో ఎక్కడెక్కడైతే చెత్త డంపింగ్ యార్డులు ఉందో ఆ డంపింగ్ యార్డులు క్లీన్ కాకుండా అక్కడే వదిలేసిన వాటిని కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశంతో వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టు ద్వారా కూడా గతంలో కొన్ని సంస్థలకు ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు తిరిగి ఈ ఏఆర్ కంపెనీకి సంబంధించిన కొన్ని చోట్ల కూడా ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం అంటే మనం ఎక్కడెక్కడైతే మేజర్ ఈ పిలిగ్రామ్స్ ఉండే చోట తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి వాళ్ళు ఎనర్జీ చేసి వాళ్ళు గవర్నమెంట్కి నో లాస్ నో దీంట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళు చేసే ఎనర్జీ దీనివల్ల వచ్చి మన మోడీ గారి యొక్క ఆలోచన ప్రకారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు దీని ప్రకారం రాష్ట్రంలో ఎక్కడ కానీ ఈ వేస్ట్ ఎనర్జీ అనేది ఎక్కడ ఉండకుండా పోవాలని ఉద్దేశంతో చేయటం జరిగింది. దీనికి వీళ్ళు ఈరోజు ప్రారంభించటం వాళ్ళకి ఇంకా ఏఆర్ కంపెనీకి చంద్రగిరి కానీ, ఎందుకంటే డంపింగ్ యార్డ్ మేజర్ రైలు మన ఆర్సీపురం దుర్గ సముద్రం ఉంది, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకా వాళ్ళు ఉన్నత శిఖరాలకు పోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఇక్కడ కొన్ని హోమ్ స్టేలు, హోటల్స్, షాపులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ చెత్త విపరీతంగా ఉంది. అవి అన్నింటినీ కూడా బల్క్ చెత్తను కలెక్ట్ చేసి ఈ మిషనరీ ద్వారా వేసి తడి చెత్త, పొడి చెత్త అన్ని వేరు చేసి ఇవన్నిటిని కూడా మనం వేరు చేసి అవన్నిటిని కూడా రీయూజ్ చేసుకోవడం చాలా సంతోషం. చెత్త పట్టణాల్లో కుప్పలుగా లేకుండా అవన్నిటిని కూడా తీసుకొచ్చి ఇటువంటి మిషనరీ ఏర్పాటు చేసి ఇవన్నీ సెగ్రిగేట్ చేసి దానికి మన ఇక్కడ వీళ్ళు ఏఆర్ ఎకోస్పేసెస్ వాళ్ళ యాజమాన్యం ముందుకొచ్చారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా కూడా తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడెక్కడ ఈ అవసరాలు ఉన్నాయో అవన్నిటిని కూడా అక్కడ కూడా ఇటువంటి మిషనరీస్ని ఏర్పాటు పెట్టి తడి చెత్త, పొడి చెత్తని వేరు చేసి మెన్యూర్గా యూజ్ చేసుకోవాలనేసి తెలియజేసుకుంటూ ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేయాలని and supporting us for the initiative that we are doing as of today. We are launching Swachh Tirupati, which is basically our way for digitization of the waste cycle management and segregation across Tirupati.
and this is a pro bono project that we are doing for Municipal Corporation of Tirupati. And our goal is to make sure that it's sustainable and have a model that we can do, obtain measurable results, and also data points that relates to the overall waste cycle management in Tirupati, and also provide this as a model for to expand and scale for the rest of the Andhra Pradesh. So that's what is our objective is as of today. Yes, thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన ప్రాంతాలలో మౌలిక వస్తువులు వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడి. శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ. పవిత్రోత్సవాల్లో 2వ రోజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అర్చకులు. వైకాపాకు అబద్ధాలు ప్రచారం చేయడం వెన్నతో పెట్టిన విద్య. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన చంద్రగిరి ఎమ్మెల్యే శాప్ చైర్మన్. ఘనంగా మాన్సూన్ ప్లాంటేషన్ ప్రోగ్రాం 2026. తిరుపతి నగరంలోని జీవకొండ ప్రాంగణంలో 250 చెట్లు నాటిన అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ రామకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.